కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో ఈ దినాన నీతిని అనుసరిస్తే నీతిని అనుసరిస్తే మన జీవితంలో కలిగే ఆ గొప్ప ప్రతిఫలం ఏంటో ఈరోజు ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. నీతిని అనుసరిస్తే అసలు నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏంటి అని ముందు అర్థం చేసుకొని నీతిని అనుసరిస్తే మన జీవితంలో ఏమి ఫలము మనం పొందుకోగలమో తెలియజేస్తాను. వాస్తవానికి చాలామంది లోకంలో క్రైస్తవ జీవితాలలో నీతి గురించి ఆలోచించకపోవచ్చు ఎక్కువ మంది. ఎందుకంటే డబ్బుందా లేదా, బ్రతుకుతున్నామా లేదా, తింటున్నామా లేదా, తిరుగుతున్నామా లేదా, బాగా కాలం గడిపేస్తున్నామా లేదా అన్న ఉద్దేశము కలిగి ఉండొచ్చు. కానీ భూమి మీద క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి నేను నీతిగా బ్రతుకుతున్నానా అని ఎప్పుడైనా ఆలోచించామా? నా బ్రతుకు దినాల్లో నీతిని అనుసరించి బతుకుతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు కీర్తనల గ్రంథము 9వ కీర్తన ఒక 2 వచనాలు చదివి అసలు నీతి అంటే ఏంటో చెప్తాను. ఎందుకు నీతిని అనుసరించాలి ఒక క్రైస్తవుడిగా భూమి మీద అంటే 9వ కీర్తన 8వ వచనం మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 9:8లో ఇలా రాయబడి ఉంది. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. చాలు. అంటే దేవుడు లోకానికి ఒకరోజు ఏం తీరుస్తాడు? అది మాత్రం వాస్తవం. ఎందుకంటే చాలా తేటగా రాయబడి ఉంది. యెహోవా దేవుడు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. కాబట్టి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజున తీర్పు ఉంది. ఆ తీర్పు దేవుడు ఎలా తీరుస్తాడు అంటే వాక్యం సెలవిస్తుంది, నీతిని బట్టి తీరుస్తాను. నీతిగా బ్రతికిన వాళ్ళకి ఒక తీర్పు ఉంటుంది. నీతి తప్పి అంటే అవినీతి, దుర్నీతి ఉంటాయి కదా రకరకాల. ఈ దేవుడు ఏదైతే నీతిని కోరుకున్నాడో ఆ నీతి లేకుండా బ్రతికేవాడు కనుక తీర్పు మాత్రం గ్యారంటీ. ఆ తీర్పు నీతిని బట్టి జరుగుతుంది ఖచ్చితంగా. నీతిమంతులకు ఒక తీర్పు, అనీతిమంతులకు ఒక తీర్పు. అలాగే 18వ వచనం 18వ కీర్తన 20వ వచనం కూడా మీరు చూడగలిగితే, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చేను. చాలు. దావీదు గారు కూడా ఈ కీర్తన రాస్తూ ఆయన అంటున్నాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం అంటే ఖచ్చితంగా ఫలం పొందుకోగలం. అంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు. నీతిని అనుసరించడం వలన, ఎందుకు నీతిని అనుసరించాలి అంటే దేవుడు ఒక రోజున తీర్పు తీర్చేది దేనిని బట్టి? నీతిని బట్టి. నీతిని బట్టి దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. అంటే నీ నీతి బ్రతుకును బట్టి ప్రతి వారికి నీతిగా బ్రతికినా ప్రతిఫలం ఉంది, అవినీతిగా బ్రతికినా ప్రతిఫలం ఉంది. అంటే ప్రతిఫలం గ్యారంటీ, తీర్పు గ్యారంటీ. అయితే ఈ 2 కూడా దేవుడు నిర్ణయించేది దేన్ని బట్టి? నీతిని బట్టి. కనుక నీతిని అనుసరిస్తే అసలు నీతి అంటే ద్వితీయోపదేశకాండం 6:25లో నీతి యొక్క నిర్వచనం రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనంలో అసలు నీతి అంటే ఏంటో, నీతికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటో, అర్థం ఏంటో రాయబడి ఉంది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు ఏం కలుగుతుందమ్మా? చూసారా? అంటే దేవుడు ఆయన ఇచ్చిన సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకోవాలి, నడవాలి. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుట వలన ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. అంటే ఒక వ్యక్తిలో నీతి కలగాలంటే నాకు నీతి వచ్చేయాలి, నాకు నీతిగా నేను బ్రతికేయాలి అని ప్రార్థన చేస్తే రాదు. దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తావనుకోండి, నడిస్తే ఆ ఆజ్ఞలు నీ జీవితంలో పాటిస్తే ఏం వస్తుంది? ఆ నీతి వస్తుంది. భర్తగా నువ్వు భార్యను ప్రేమించమన్నాడు దేవుడు. నువ్వు భార్యను ప్రేమించకుండా నేను నీతిగా ఉండాలి అవదు. అంటే రూల్, ఆజ్ఞ. దేవుడు ఏమంటే నీ భార్యను ప్రేమించమన్నాడు. భార్యను ప్రేమించడం కానీ నీతిగా ఉంటానంటాడు. అదెక్కడిది? ఆయనేమో ఆజ్ఞ నువ్వు నడుచుకోవాలన్నాడు. ఆజ్ఞ నువ్వు అనుసరిస్తే నీకు నీతి కలుగుతుంది అన్నాడు. భర్తకు లోబడరు.
మరలా మేము నీతిగా ఉండాలి, నీతిగా నీతి ఎక్కడుంది? అసలు దేవుడిచ్చిన ఆజ్ఞ నీకు అర్థం కాలేదు. ఆజ్ఞను అనుసరిస్తే కలుగుతుంది అన్నాడు. ఆజ్ఞ ప్రకారం నడిచే వాళ్ళకి కలుగుతుంది నీతి. ఆజ్ఞను చదువుతున్న వాడికి కలగదు. అమ్మ, ఆజ్ఞలు అందరూ చదువుతారు గ్రంథాన్ని విప్పి. చదివే వాడికి నీతి కలగదు. ఆజ్ఞను అనుసరించే వాడికి నీతి కలుగుతుంది. అది స్పష్టత, అది వివరణ. అంటే ఆజ్ఞను అనుసరిస్తే నీతి కలుగుతుంది. అంతేగాని బైబిల్ గ్రంథాన్ని నేను చదువుతాను, మీరు చదువుతారు, చదివినంత మాత్రాన, వినినంత మాత్రాన నీతి కలగదు. పాటిస్తే నీతి కలుగుతుంది. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా మనం మనకిచ్చిన ఆజ్ఞలు అనుసరించి ఎవరైతే నడుస్తూ ఉంటారో ఈ లోకంలో, అటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు, లేదా ఆ వ్యక్తుల జీవితాల్లో నీతి కలుగుతుంది. అందుకే దేవుడు నడుచుకొనుట వలన అని ఒక మాట రాశారు. కొంతమంది పాటించరు, చెయ్యరు, కానీ నీతిమంతులుగా ఉండాలంటారు. అది ఎక్కడది? జరగదు. కనుక నీతి నిర్వచనమే అది. నువ్వు ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞలు పాటించి చూడు, అనుసరించి చూడు, గైకొను చూడు, నీకు నీతి కలుగుతుంది. నీతి కలుగుతుంది. ఇప్పుడు నీతి వల్ల కలిగేవి ఏంటి? నీతి వల్ల నేను పొందుకునే లాభం అంటారా, ప్రయోజనాలు అంటారా? దేవుడు నీతిగా నువ్వు బ్రతికితే నీ జీవితంలో కలిగే 7 రకాల ఆశీర్వాదాలు తీసుకుందాం. ఈ 7 రకాల విషయాలను మనం స్పష్టంగా విందాం. నెంబర్ 1, నీతి వల్ల మనలో కలిగేదేంటి? జీవము. అమ్మ, జీవము అనే ఈ 3 అక్షరాల పదానికి ఉన్న అర్థం ఏంటంటే మరణము లేని స్థితి, ఎల్లప్పుడూ నిరంతరము ఉండే స్థితి. నీకు చావు ఉండదు. దేహానికి చావు ఉండొచ్చు, ఈ దేహాన్ని పాతిపెట్టచ్చు, కానీ ఎల్లప్పుడూ నువ్వు ఉంటావు అన్న మాటకు అర్థమే జీవము. అంటే ఎల్లప్పుడూ మరణము లేని స్థితిని జీవం అంటాము. ఇప్పుడు సామెతల గ్రంథం 12:28 చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం మీరు చూడగలిగితే, సామెతలు 12:28లో, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. అంటే మరణమే లేని స్థితిని ఏమంటారు? జీవం. అది జీవం. అంటే జీవము అంటే అర్థం ఏంటి? జీవము అంటే మరణము లేని స్థితి. జీవన్ అని పేరు పెట్టారు, అంటే మరణం లేని స్థితి పొందుకోవాలని. కనుక ఇక్కడ నీతి మార్గమునందు ఏముంది? అంటే ఎవరైతే నీతిగా దేవుడి ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే నీతి కలుగుతుందో, ఆ నీతిగా బ్రతికే వాళ్ళకి చావు లేదు, మరణము లేదు, ఎల్లప్పుడూ జీవము కలిగి జీవిస్తారు. అందుకే అన్నాడు, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో ఏమి లేదు? మరణమే లేదన్నాడు. మరణం లేదు. పైగా ఆ నీతి మార్గంలో నడుచుకున్నవాడు, దానియేలు గ్రంథం 12:3లో ఆ నీతి మార్గంలో నడుచుకున్నవాడు ఎలా ఉంటాడంటే, దానియేలు గారు చెప్తున్నారు, 12వ అధ్యాయం 3వ వచనం, దానియేలు గ్రంథం 12:3 చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అని చెప్పి తర్వాత, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. అంటే నీతి మార్గంలో ఉండాలని, నీతి మార్గంలో బ్రతకాలని ఎవరైతే వాళ్ళు బ్రతుకుతూ అనేకులను అలా చెప్తూ బోధిస్తూ ఎవరైతే నడిపిస్తూ ఉంటారో, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఆకాశంలో నక్షత్రం ఎలాగైతే నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుందో ఆ వ్యక్తి కూడా ప్రకాశిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. చూసారమ్మా? అంటే నీతి మార్గమునందు ఏముంది? జీవము. నీతి మార్గములో జీవం ఉంది. ఆ జీవము నిరంతరము నువ్వు ప్రకాశిస్తావు. ఎందుకంటే నువ్వు నీతిగా బ్రతుకుతూ అనేకులను నడిపిస్తావు. అనేకులు నడుచుకున్నట్లు ప్రవర్తించేటట్టుగా చేయగలిగితే నీకు మరణమే లేదు. ఎల్లప్పుడూ యుగయుగాలు దేవునితో నువ్వు ఉండే ఆ గొప్ప పరిస్థితిని మనం పొందుకోగలం. ఇది మొట్టమొదటి లాభము లేదా ప్రయోజనం. నీతి మార్గములో మరణం ఉండదు. 2, మరలా అదే మరణము నుండి తప్పిస్తుంది. మరణం నుండి తప్పించేది ఏది? నీతి. సామెతల గ్రంథం 11:4, సామెతల గ్రంథం 11:4లో ఇలా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఆ నీతి మరణము నుండి రక్షించును. చూసారా? 10వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. సామెతలు 10:2, సామెతలు 10:2 రెండవ భాగం చదువుదాం, అంటే వెనక వైపు ఉంటుంది. సామెతలు 10:2 వెనక వైపు, నీతి మరణము నుండి రక్షించును. చూసారమ్మా?
నీతి మరణం నుండి రక్షించును లేదా తప్పించును అంటే నీతి మార్గంలో నడుచుకున్న వాళ్ళకి ఆత్మీయ మరణము ఉండదు. అంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోవు, ఆత్మీయంగా నీకు మరణమే లేదు. కాబట్టి నీతి మార్గంలో నేను మరణం నుంచి తప్పించబడతావు. మనందరికీ బాగా తెలుసు నోవాహు. నోవాహు ఎలాంటి వాడిని ఆదికాండం 6:9 ఉంది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. అంటే నోవాహు నీతిమంతుడు, ఆయన నీతిగా బ్రతికాడు. ఎలా చెప్పగలరు అంటే అదే ఆదికాండం 6:22 చూసినా, అదే ఆదికాండం 7:5 చూసినా అక్కడ రెండు రెఫరెన్సులు ఉన్నాయి. ఆదికాండం 6:22, ఆదికాండం 7:5. ఆ రెండు సందర్భాల్లో రాయబడిన విషయం ఏంటంటే నోవాహు అట్లు చేసెను యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు, అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు. అదే కదా, దేవుడు ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే ఏం కలుగుతుంది? నీతి. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే తోచా తప్పకుండా నోవాహు పాటించాడు. అది 6:22లో ఉంటుంది, 7:5లో ఉంటుంది. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట చదువుకుందాం. 11:7లో, హెబ్రీ 11:7లో ఇలా రాయబడి ఉంది. హెబ్రీ 11:7లో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అమ్మ, నీతికి ఏమయ్యాడు? వారసుడట. అంటే నీతికి వారసుడు. నా ఆస్తికి వారసుడు అంటారు లోకంలో. మా యావదాస్తికి వారసుడు ఈయనే. ఆస్తికి వారసులు విన్నాం, కానీ నీతికి వారసుడు అని పేరు కలిగిన వాడు నోవహు. అంటే నీతికే వారసుడు. అంత గొప్పగా దేవుడు మాట్లాడాడు చూడండి. అంత గొప్పగా దేవుని మాటల ప్రకారం ఆజ్ఞలు అనుసరిస్తూ నడిచాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు. అందుకే మనందరికన్నా మొట్టమొదటిగా నీతికి వారసుడు ఎవరు? నోవహు. అటువంటి నోవహును 2 పేతురు పత్రిక 2:5లో, 2 పేతురు పత్రిక 2:5లో మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. అంటే నీతి మరణం నుండి ఏం చేస్తుంది? కాపాడుతుంది. అంటే భౌతికంగా కూడా ఆ రోజున ఆయన బ్రతుకును బట్టి దేవుడు జలప్రలయం రాకుండా, జలప్రలయంలో కొట్టుకుపోకుండా దేవుడు కాపాడాడు నోవాహు ఫ్యామిలీని. ఆయన కుటుంబం కాపాడబడ్డారు. కారణం నీతి. ఈరోజు భౌతికంగా ఒకవేళ మరణం వచ్చినా ఇబ్బంది లేదు. క్రైస్తవులకు చెప్తున్నాను, భౌతికంగా మరణించినా నువ్వు నీతిగా బ్రతికితే నరకానికైతే వెళ్ళవు. నీ నీతిని బట్టి పరలోకం వెళ్తావు. అంటే ఆత్మీయ మరణం నీకుండదు. ఒకవేళ భౌతికంగా మనం చనిపోయినా నీ నీతిని బట్టి నువ్వు ఖచ్చితంగా ఆత్మీయ మరణం ఉండకుండా దేవునితో ఉన్నటువంటి ఆ స్థితికి పొందుకుంటావు. ఆ ప్లేస్కి, ఆ స్థలానికి వెళ్ళిపోతావు. అంటే నీతి మరణము నుండి తప్పిస్తుంది. నోవాహును తప్పించాడు, లోతును తప్పించాడు దేవుడు. అక్కడ 7వ వచనం ఉంటుంది, 2 పేతురు 2:7. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన తర్వాత నీతిమంతుడకు లోతును కూడా తప్పించాడు. అమ్మ, తప్పించాడా? లోతు ఫ్యామిలీ కూడా తప్పించబడాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ భార్య చూసేసింది వెనక వైపు, ఉప్పు స్తంభం అయిపోయింది. వాస్తవానికి లోతు కూడా నీతిమంతుడే. అందుకే లోతును కూడా తప్పించాడు. నోవాహును తప్పించాడు, లోతును కూడా తప్పించడానికి ప్రయత్నం చేశారు. కారణం ఒకటే, నీతిని బట్టి తప్పించబడతారు. కనుక నీతి వల్ల కలిగేది ఆత్మీయ మరణం నీకు భవిష్యత్తులో ఉండదు. 3, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 34వ కీర్తన. మనము నీతిగా బ్రతకకుండా దయచేసి అమ్మ మన ప్రార్థన దేవుడు విండు. నీతి లేని ప్రార్థన దేవుడికి నచ్చదు. 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు, అంటే ఎవరి చెవులు? దేవుని చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అన్న భాషతో ఎంత అద్భుతంగా చూడాలి. అంటే దేవుడి చెవులు అనగానే ఆయనకి చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి అన్న ఉద్దేశం కాకుండా ఆయన చెవులు అంటే దేవుడు కూడా చెవులు మనలాగా మాట్లాడుతూ మనకు అర్థం కావడానికి. అంటే ఆయన వింటాడు అని చెప్పడం. నీ ప్రార్థన వింటాడు యెహోవా. చూడండి, దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించును. నీతిమంతుడు చేసే ప్రార్థన, నీతిమంతుడు చేసే విజ్ఞాపన దేవుడు అంగీకరిస్తాడు.
నీతిమంతుడు చేసే ప్రార్థన, నీతి లేకుండా మనం చేసే ప్రార్థన అర్థవంతం లేదు. చూడండి, చాలామంది నీతిగా ఉండరు, నీతిగా బ్రతకరు. అటువంటి వాడు చేసే ప్రార్థన ఉపయోగం లేదు. నిజంగా దేవుని మనం చూసుకోవాలి కూడా. దేవుని ఆజ్ఞలు పాటిస్తున్న వాళ్ళు ఎవరు, దేవుని మాటలు వింటూ అలా వారి జీవితంలో నడుచుకుంటున్న వాళ్ళు ఎవరో వారు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందరూ చేస్తారు ప్రార్థన, కానీ నీతి కలిగి ప్రార్థన చేస్తున్నానా నేను? దేవుని ఆజ్ఞలు అనుసరించే నేను ప్రార్థన చేస్తున్నానా లేదా? ఎందుకు అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీతి లేకపోతే దేవుడు ఆలకించడు. నీతి తప్పి బ్రతికేవాడు ప్రార్థన దేవుడు విండు. పైగా ఆయన చెవులు నీ మొర్రను వింటాయి. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీద. నీతిమంతులు చేసే ప్రార్థన దేవుడికి ఎంతో అద్భుతంగా ఆయన ఆ ప్రార్థన వినడానికి అవకాశం ఉంది. అందుకే మనం నీతి తప్పితే నా ప్రార్థన దేవుడు విండు. ఎప్పుడు నీతి కలిగి బ్రతకాలి. ఆ నీతి కలిగి బ్రతకడం అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు నేను పాటిస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం పరీక్షించుకుంటూ వెళ్తే నువ్వు నీతిగా ఉన్నావో లేదో నీకు అర్థమైపోద్ది. నెంబర్ 4, నీతి వల్ల కలిగేది సమాధానము. యెషయా గ్రంథం 32వ అధ్యాయం తెరవండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనములో ఇలా రాయబడి ఉంది. యెషయా 32:17లో మెల్లగా చదవాలి. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. చాలు నాన్న. అమ్మ, నీతి ఏం చేస్తుందట? సమాధానమే కాదు, ఎల్లప్పుడూ నీ బ్రతుకులో నెమ్మదిగా ఉంటావు. ఎందుకంటే నీతిగా బ్రతికే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? ధైర్యంగా ఉంటుంది. నీతిగా బ్రతికేవాడికి ధైర్యం ఉంటుంది. చూడండి, అవినీతి సొమ్ము వచ్చిందనుకోండి భయం. అవినీతిగా సంపాదించినప్పుడు చూడండి ఎప్పుడు భయపడుతుంటాడు. అదే నీతిగా నువ్వు కష్టంగా నువ్వు తెచ్చుకున్న ఎంతైనా 10, 20, 30 ఎంతైనా నీతిని బట్టి ధైర్యంగా ఉంటుంది. అది ఎవరిదైనా దొంగతనం కానీ మోసంగా సంపాదించినోడు చూడండి భయం 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 భయంగా ఉంటాడు. అంటే ఏదైనా అంతే, నిమ్మలము నిబ్బరము, ఆ ధైర్యం రాదు. నీతి ఏం తీసుకొస్తుంది? మనకి ధైర్యం తీసుకొస్తుంది. ఇక్కడ సమాధానం అన్నాడు అంటే సమాధానమును కలుగు చేసేది ఏది? ఈరోజు చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు కదమ్మా. ఎక్కువ మంది భార్యాభర్తలు చూస్తున్నప్పుడు మన అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా సంఘాల్లో కూడా ఎందుకు సమాధానం లేదు భార్యాభర్తలకి? ఎందుకు వాళ్ళ మధ్య గొడవలు? ఎందుకు వాళ్ళ మధ్య ఈ భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయంటే ఏమీ లేదు, వాళ్ళిద్దరిలో ఎవరో దేవుని ఆజ్ఞలు పాటించలేదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఇప్పుడు ఎవరో దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు. అటు భర్త అయినా తన ఆజ్ఞలు మర్చిపోయాడు, భార్య అయినా తన ఆజ్ఞలు మర్చిపోయింది. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మర్చిపోయి బ్రతుకుతున్నారో ఏమి రాదు? సమాధానం రాదు. ఎందుకు? సమాధానాన్ని కలుగు చేసేది ఏది? నీతి. అంటే నీతి మరలా వెళ్ళాలి. నీతి అంటే పాటించు, అనుసరిస్తే నీతి, అనుసరించకపోతే నీతి రాదు. నీతే లేకపోతే మీ ఇద్దరి మధ్య సమాధానం ఎందుకు వస్తుంది? అందుకే మీ ఇద్దరికి ఎప్పుడూ పడదు. ఒకరంటే ఒకరు పొసక్కుండా దూరంగా వెళ్ళిపోతుంటారు. కారణం ఒకటే, ఆ విషయాన్ని గ్రహిస్తే నిజంగా భార్యాభర్తలు కూర్చొని వినగలిగితే నేను నీతి తప్పానా, మా ఆవిడ నీతి తప్పిందా, ఎందుకు మా మధ్య సమాధానం లేదు అన్న స్పష్టత కూడా అర్థమైపోద్ది. మీరు నీతిగా బ్రతికితే ఖచ్చితంగా మీ భార్యాభర్తల మధ్య కాదు, మీ కుటుంబాల మధ్య కాదు, మన సంఘంలోనే కాదు, సహోదరుల మధ్య కాదు, ఎవరు నీతి తప్పినా సమాధానం ఉండదు. ఆ సమాధానం కలిగేది నీతి వల్లే. పైగా సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని మత్తయి సువార్త 5:8లో ఉంటుంది. ధన్యత. సమాధాన పరచువారు ధన్యులు. వారు ఎలాంటి వారట? దేవుని కుమారులు. ఇద్దరిని సమాధాన పరచాలి తప్ప విడిపోండ్రా, నువ్వు వెళ్ళిపో, నువ్వు పుట్టింటికి, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని ఎప్పుడైనా ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. ఇద్దరిని కలపడానికి చూడాలి. వాళ్ళ భేదాభిప్రాయాలు వస్తాయి, తారతమ్యాలు వస్తాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. అవన్నీ గ్రంథం దగ్గరికి తీసుకొచ్చి వివాహం చేసుకుంది విడిపోవడానిక? వివాహం చేసింది నీ బతుకు నీది, నా బతుకు నాది కాదు కదా. సమస్యలు వచ్చినా సరే గ్రంథాన్ని మీ మధ్యకు తెచ్చుకుంటే మీకు నీతి కలుగుతుంది, మీకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడైతే భర్తగా నేను, భార్యగా నేను అని ఎవరికి వాళ్ళు గర్వాలకు వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు హెచ్చుగా మాట్లాడుకొని నన్ను మించిన పరిస్థితి లేదన్న భావన ఎప్పుడైతే వాళ్ళలోకి వస్తుందో సమాధానం రాదు, నీతి ఉండదు. వాళ్ళు దేవుని కుమారులే కాదు. ఎందుకంటే దేవుని కుమారులు ఎప్పుడూ సమాధానం పరుస్తారు. అందరినీ కలిసి ఉండాలని, కట్టబడాలి అనే ఆలోచిస్తాం దేవుని కుమారులుగా. నెంబర్ 5, ఆపదలన్నిటి నుండి విడిపించును. అమ్మా,
నీతి వల్ల ఇంత అద్భుత అవకాశం ఉంది. నీకు ఆపదలు రావని చెప్పట్లేదు దేవుడు. ఆపదలు వస్తాయి. కాకపోతే ఆపదలు వచ్చినా నువ్వేమవుతావు? విడిపించబడతావు. అదే 34 కీర్తన. అక్కడే ఉన్నామా? 34 కీర్తన 19వ వచనం చూడండి. 34:19. 34:19 వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్నాడు చూసారమ్మా. అనేకములు అంటే ఒకటా రెండా మూడా? చాలా అని అర్థం. అనేకం అన్నాడు అంటే నీతిమంతునికి కూడా ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి. ప్రవక్తలకు వచ్చాయా? వచ్చాయి. ప్రతి భక్తుడికి వచ్చాయి. మా పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన లేదా ఆదికాండం నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు ఎవరిని చూసినా, ఏ భక్తుడిని కదిలించినా ఎవరికైనా ఆపదలు వచ్చాయి. యోబు గారికి రాలేదా? ఒక ప్రవక్తలకు రాలేదా? నోవాహుకు రాలేదా? అంటే అనేక మంది, అబ్రహాం గారికి రాలేదా? ఎవరికి రాలేదని చెప్పగలం? ప్రతి ఒక్కరికి ఆపదలు వచ్చాయి. అయితే ఆపదల నుంచి విడిపించబడ్డారు. ఇప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అంటే ఎందుకు? నీతిని బట్టి. నువ్వు నీతిగా బ్రతికితే కష్టాలు వస్తున్నాయి, బాధలు కలుగుతున్నాయి, ఏడుపు వస్తుంది, దుఃఖపడుతున్నారు. అయినా సరే నువ్వు నీతిని వదిలిపెట్టద్దు. నీతిగా బ్రతకడం మానద్దు. ఆ నీతే ఒక రోజున నీకున్న బాధలన్నిటిలోంచి విడిపిస్తాడు. అందుకే ఇక్కడ ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు, నిందలు ఎన్నో వస్తాయి మన జీవితంలో. క్రీస్తునందు ఒక మాట రాస్తుంది 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12 ఏముంటుందంటే, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని రాస్తుందమ్మా. క్రీస్తునందు మంచి భక్తి. సద్భక్తి అంటే అర్థం ఏంటమ్మా? మంచి భక్తి. అంటే ఎవరైతే భక్తిగా బ్రతుకుతారో వాళ్ళకి ఆపదలు వస్తాయి, వాళ్ళకి నిందలు వస్తాయి, వాళ్ళకి అవమానాలు వస్తాయి, వాళ్ళకి సమస్యలు వస్తాయి, వాళ్ళకి బాధలు వస్తాయి, వాళ్ళకి ఇరుకులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వస్తాయి. కానీ వాళ్ళ నీతిని బట్టి ప్రతి విషయంలో కూడా దేవుని వాడిని విడిపిస్తాడని సెలవిచ్చారు ఇక్కడ. కాబట్టి నేను నీతిని ఎప్పుడూ తప్పకూడదు. నీతి తప్పి బ్రతకద్దు. కష్టమైన నీతిగా బ్రతుకు. నువ్వు బాగున్నా బాగోకపోయినా నీతిని ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఆ నీతిని విడిచిపెట్టకపోతే నీకు కలిగిన ఆపదలన్నింటిలోంచి కూడా దేవుడు నిన్ను విడిపించే దేవుడు మన దేవుడు. నెంబర్ 6, దేవుడు వారిని విడిచిపెట్టడు. ఎవరిని? ఎవరైతే నీతిగా బ్రతుకుతారో నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ పిల్లల్ని విడిచిపెట్టడు, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టడు. యోబు నీతిగా బ్రతికాడా లేదమ్మా? అమ్మా, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. అంటే యోబు కుటుంబాన్ని దేవుడు వదిలేశాడా? లేదే. ఏ పిల్లలైతే కోల్పోయాడో, ఏ ఆరోగ్యాన్ని అయితే కోల్పోయాడో, ఏ ఆస్తినైతే కోల్పోయాడో అవన్నీ దేవుడిచ్చాడు, మరలా ఇచ్చాడు. అంటే ఆపదలు వచ్చాయి, ఆపదల నుంచి విడిపించాడు. దేవుడు యోబు గారిని విడిచిపెట్టేశాడు అని చాలామంది అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? ముఖ్యంగా 3 స్నేహితులు కూర్చొని, అరే యోబు నిన్ను దేవుడు వదిలేశాడురా అని అనుకున్నారట. వదిలేశాడు కాబట్టి నీ అనారోగ్యం వచ్చింది, నీ పిల్లలేమో చనిపోయారు నీ కళ్ళ ముందే, ఆస్తులు పోయాయి. అంటే దేవుడు నిన్ను వదిలేశాడు, నువ్వేదో తప్పు చేశావు అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ భ్రమ. దేవుడు యోబుని విడిచిపెట్టలే. ఏ సమయంలో కూడా దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. కారణం ఆయన నీతిమంతుడు. అందుకే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? యోబు గారినే కాదు, దేవుడు నీతిగా బ్రతికే ఎవరిని విడిచిపెట్టాడు. ఇది మనకిస్తున్న నమ్మకం, మనకిస్తున్న వాగ్దానం ఇది. నువ్వు నీతిగా బ్రతుకు చూడు, నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. 37వ కీర్తన 25వ వచనం. 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అమ్మ, చిన్నోడు వేరు ముసలివాడు వేరు కదమ్మా. చిన్నోడు అంటాం, ముసలోడు ఉంటారు. అంటే చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ఏమయ్యాడట దావీదు? ముసలోడిని అయిపోయాను. ఆయన ఒకటి గమనించాడట, చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను వృద్ధాప్యంకి వచ్చేసాను, ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది అన్నాడు. ఏంటో చదువుదాం. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి పిల్లలు సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అంటే అది జరగని పని, అది జరగదు. ఒకవేళ నువ్వు నీతి తప్పితే నీ పిల్లలు అడుక్కోవచ్చు, భిక్షమెత్తచ్చు. నీతి తప్పితే అంటున్నాను. నువ్వు నీతిగా బ్రతికితే నీకు నీ పిల్లలు నీ తర్వాత నీ పిల్లలు అమ్మా అడుక్కునే పరిస్థితి దేవుడు రానివ్వడు, భిక్షమెత్తుకునే పరిస్థితి దేవుడు రానివ్వడు. అంటే తల్లిదండ్రులు ఎంత నీతిగా బ్రతకాలి చూడండి. మన పిల్లల బ్రతుకులు బాగుండాలంటే దాన్ని ఎవరి మీద ఆధారపడి ఉంది?
తల్లిదండ్రుల మీద. అంటే నీతిని విడిచిపెడితే చెప్పలేనేమో కానీ తల్లిదండ్రులుగా మనం నీతిగా బ్రతికితే నా పిల్లలు అడుక్కోరు, అడుక్కునే స్థితి, భిక్షమెత్తే స్థితి నా పిల్లలకు దేవుడు రానివ్వడు అని వాగ్దానం ఇది. కనుక దేవుడు విడిచిపెట్టడు, నిన్ను నీ కుటుంబాన్ని విడువక పోషించును అని రాస్తుంది. పోషిస్తాడు ఆయన. అంటే నేను బాగా బ్రతికితే, నా భార్య బాగా బ్రతికితే, తల్లిదండ్రులుగా మేము నీతిగా బ్రతికితే మా పిల్లలు నిజంగా దేవుడు విడిచిపెట్టడా? విడిచిపెట్టడు. అదే దేవుడు చెప్తున్నాడు. నీతిమంతులు విడిచిపెట్టడం కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదన్నాడు దావీదు గారు. ఎప్పటి నుంచి ఈ విషయం గమనించాడు? చిన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలయ్య వరకు, అంటే జీవితకాలం అంతా చూశాడు, అందరినీ చూశాడు. నీతిగా బ్రతికేవాడిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదని విషయానికి వచ్చాడు, అర్థం చేసుకున్నాడు. నీతిగా బ్రతికే వాళ్ళని దేవుడు విడిచిపెట్టడండి అన్న కంక్లూజన్, అన్న విషయం మనకు తెలియజేస్తున్నాడు. చూసారమ్మా, ఆ విషయాన్ని దావీదు మనకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడూ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. పైగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం మరొక మాట, మన పిల్లల్ని ఏమంటారంటే, తల్లిదండ్రులు నీతిగా బ్రతికితే ఆ పిల్లల్ని ఏమన్నాడు తెలుసమ్మా? పిల్లలు ధన్యులు అన్నాడు. సామెతలు 20, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, 27వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ఏమవుతారు? ధన్యులగుదురు. అంటే నీ తర్వాత, మీ జనరేషన్ అయిపోయిన తర్వాత మన పిల్లలు వస్తారు, వాళ్ళ పిల్లలు వస్తారు. ఒకటి మాత్రం వాస్తవం, నీతిమంతుడిగా బ్రతికే వారి పిల్లలట నీ తర్వాత జనరేషన్స్లో ఆ పిల్లలు ధన్యులవుతారు. అంటే నిజంగా ఆ తండ్రి అలా పెంచుతాడు గనుక, ఆ తల్లిదండ్రులు అలా పెంచి దైవిక మార్గంలో నడిపిస్తారు కనుక ధన్యులు అన్నాడు. చివరిగా నీతి వల్ల కలిగేది ఆశీర్వాదము అన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అంటే నీతిమంతుడిగా బ్రతికితే మన తల మీదకి లేదా నీ మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదములు వస్తాయి. ఆశీర్వాదము ఈ లోకంలో డబ్బుతో ముడిపెట్టకండి. నీతిగా బ్రతికితే డబ్బున్నా లేకపోయినా అది ఆశీర్వాదం వేరు, అభివృద్ధి వేరు. ఆశీర్వాదం వేరు, అభివృద్ధి వేరు. డబ్బు కలగడం ఆశీర్వాదం కాదు, అది కేవలం ఆశీర్వాదం కాదు. అంటే అదొక్కటే ఆశీర్వాదం అనుకుంటే పొరపాటు. నువ్వు నీతిగా బ్రతికితే నిజంగా దేవుడు నీ మీదకి ఆశీర్వాదం రావడం అంటే, పరలోకం వెళ్ళడం ఆశీర్వాదమా పరలోకం వెళ్ళకపోవడం ఆశీర్వాదమా? భూమి మీద ధనవంతుడు, లాజరు ఉన్నారు. ధనవంతుడు బాగా డబ్బున్నాడు, లాజర్కి దరిద్రుడు, పేదరికం. ఇప్పుడు ఇద్దరూ చనిపోతే ధనవంతుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అరే ఎంత ఆశీర్వదించబడ్డాడు రా ధనవంతుడు అనుకుంటున్నారు. భూమి మీద ధనవంతుడు ఎంత ఆశీర్వదించబడ్డాడు అనుకుంటున్నారు. లాజర్కి ఏటి ఉందిరా, దరిద్రుడు, ఏ రూపాయి కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు అని అనుకుంటాం మనం చూసినప్పుడు. కానీ నిజమైన ఆశీర్వాదం అది కాదు. ఏది నిజమైన ఆశీర్వాదం అంటే, నీతిగా బ్రతికితే నీతిమంతుని తల మీదకి ఏమొస్తుంది అన్నాడు. ఏది ఆశీర్వాదం? చనిపోతే పరలోకం వెళ్ళడం ఆశీర్వాదం. చనిపోతే దేవదూతలు తీసుకుని అబ్రహాం రొమ్ముకు తీసుకెళ్లారు చూసారా లాజర్ నిజంగా ఆశీర్వదించబడ్డాడు. అంటే లాజరు భూమి మీద ఎలా బ్రతికాడు? నీతిగా బ్రతికాడు. ఆ నీతిమంతుడైన లాజర్ తల మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం పరలోకానికి నడిపించింది. ధనవంతుడు భూమి మీద డబ్బు వచ్చిందని ఆశీర్వాదం ఎవరైనా అనుకుంటే అది ఆశీర్వాదం కాదు. ఆ ఆశీర్వాదం ఎక్కడికి తీసుకెళ్ళింది? నరకానికి తీసుకెళ్ళింది. అంటే కేవలము డబ్బు కలిగితేనే ఆశీర్వాదం అనుకోకూడదు. నిజంగా నీతిగా బ్రతికితే నీ ఆశీర్వాదం బయటకు కనబడదు. లాజరు ఎత్తబడిన తర్వాత కదా మనకు ఆశీర్వదించబడ్డాడని తెలిసింది. అంతవరకు కనీసం రొట్టు ముక్క కూడా కొనుక్కోలేడు, స్తోమత లేదు. రొట్టు ముక్క కూడా కొనుక్కోలేని స్తోమత. అయినా సరే ఆయన మీదకి ఏమొచ్చింది? అది ఆశీర్వాదం. పరలోకానికి వెళ్ళడమే నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేది నీతిమంతులు. కనుక నీతిని అనుసరిస్తే దేవుడు మన జీవితంలో కలిగే 7 రకాల విషయాలు మనం విన్నాం. అలా నీతిని బ్రతుకుతూ మన జీవితంలో ఎల్లప్పుడూ జీవము కలిగి మరణం నుంచి తప్పించబడాలని నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నీ జీవితంలో అందరితో సమాధానంగా ఉండాలన్నా, నీ ప్రతి బాధ నుంచి నువ్వు తప్పించబడాలన్నా, నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టకుండా కాపాడాలన్నా, నీ మీదకి ఆశీర్వాదం రావాలన్నా మన బ్రతుకులో నీతిగా బ్రతకాలి. ఆ నీతి అంటే దేవుని సమస్తమైన ఆజ్ఞలు నీ జీవితంలో నడిస్తే, అనుసరిస్తే కలుగుతుంది. కేవలం విన్నా చదివినా కలగదు. ఇది గ్రహించాలి. నువ్వు ఎంత చదివావన్నది కాదు, నువ్వెంత విన్నావన్నది కాదు, నువ్వెంత పాటించావన్నదే వాస్తవం.
నీ బ్రతుకులో ఎంత జీవితం జీవిస్తామన్నది కావాలి. అది నీతి. ఆ నీతిని తప్పి బ్రతికితే మన జీవితంలో దేవునికి దూరం అవుతాం. నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయి. కనుక నీతిని అనుసరించాలని మిమ్మల్ని ప్రేమిస్తూ దేవుడి మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.